హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. నరదృష్టి తగిలిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరస పడిపోయినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుందని, దిష్టి తీసేయండి అని చెప్తూ ఉంటారు. అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా? ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు, పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి? అలాగే మీ ఇంటికి, వ్యాపారానికి తగిలిన నరదృష్టి, నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా బారసాల, నామకరణం, పెళ్లి, శ్రీమంతం వంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు శుభకార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమై ఉంటుంది. అలాగే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది. అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది. వక్రదృష్టి, ఈర్ష్య, అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు. కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి పడుతుంది. నరదిష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం, కడుపు నొప్పి, కడుపులో వికారంగా ఉండటం, తిన్నది జీర్ణం కాకపోవడం, తల తిరగడం, వాంతులు అవ్వటం, ఉన్నట్టుండి నీరసించి పడిపోవడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కిపడటం, ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండటం, ప్రతి చిన్నదానికి ఏడవటం, పిల్లలు అనారోగ్యానికి గురవ్వడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉండటం, వ్యాపారంలో నష్టం, అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అందరితో గొడవలు జరుగుతూ ఉండటం, అందరూ మనకు శత్రువులుగా మారటం, పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటం, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగా చెప్పుకోవచ్చు. నరదృష్టి అనేటువంటివి వ్యక్తులకి మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు అది రకరకాల సంకేతాల రూపంలో మనకు తెలియజేస్తుంది. నరఘోష, నరదృష్టి నిజంగా ఉందా అంటే అవును అనే అనాలి. ఎంత దిష్టి తీసినా సరే ఆరోగ్యం బాగలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. నరదృష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు. కొబ్బరికాయతో తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళతో, పిడకలతో, పేడ ముద్దతో, బొగ్గుతో, కోడిగుడ్డుతో, ఎండుమిర్చితో, వెంట్రుకలు, ఆవాలు, ఇంకా బట్టిక క్రుంట వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు. చిన్నపిల్లలకి నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు. గుప్పెడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయాలి. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి దిష్టి తీసేయాలి. కర్పూరం కరిగినట్లు నరదిష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లలను చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయంలోని పిల్లలను బయటకు తిప్పకూడదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరు ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని, కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు. 1 చెంచాడు రాతి ఉప్పును ఎడం చేతి గుప్పెట్లో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అని తూడ్చి పెట్టుకోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పి వదిలేయాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే నిమ్మకాయతో 3 సార్లు అలా ఎడమ నుండి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పి ఎవరు తొక్కని చోట పడవేసిన నరదృష్టి అనేది పోతుంది. బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నం ముద్దలు కలిపి అందులో దూరంగా బయట 3 గ్రహ దోషములు పోవును. దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం ఉంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన, ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. నరఘోష ఉన్నటువంటి వారు నరసింహస్వామి చిన్న చిత్రపటమును ఒకటి కట్టి జేబులో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం ద్వారా లేదా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ, దుర్గమాత తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరవత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం,
కోడిగుడ్డును 4 వీధుల కూడలిలో ఉంచి వంటివి చేస్తారు. దానిపై పెడుసార్లు దిగదుడిచి నీళ్లు పోయడం. ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడులు నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో అలాగే మొలతాడుగా కట్టాలి. ఆడపిల్లలకైతే ఎడమ అరికాళ్ళకి, అలాగే మగపిల్లలకైతే కుడి అరికాళ్ళకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి. నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీళ్ళలో రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. శారీరక అలసట కూడా ఉండదు. అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు గోమూత్రంలో కలిపి వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మనకు బయట కిరాణా పూజ దుకాణంలో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలగుతుందని మన పెద్దలు చెప్పారు. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థకైనా మన్ను, రాళ్ల ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే. గుమ్మడికాయ, కొబ్బరికాయను గృహము ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయను పగలగొట్టకూడదు. వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాలు సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఆ నీటిని ఇంట్లో వ్యాపార సంస్థల స్థలంలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.